హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. ఈరోజు మన అతిథి ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం. కృష్ణా జిల్లా రాజకీయాలలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలలో ఈ పేరు తెలియని వారందరూ, ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఆయనకి చాలామంది అభిమానులు వందల సంఖ్యలో ఉన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాదు, సేవా కార్యక్రమంలో చేయటంలో కూడా ఆయన ముందే ఉంటారు. తన అవసరం వచ్చినప్పుడు అప్పుడప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తారు. ప్రస్తుతం ఆయన దగ్గరే మనం ఉన్నాం. ఆయనతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాం. మీ సేవా కార్యక్రమాలు మేము చూస్తున్నాం, రాస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సో ఈరోజు మీ నుంచి మా జిల్లా ప్రజలకు, అలాగే రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, అలాగే రాజకీయాలు ఎలా నడుస్తూ ఉన్నాయి మొదలైన అంశాల గురించి మీతో మేము పంచుకోవాలనుకుంటున్నాం. మీ నుంచి ప్రజలకి తెలియజెప్పాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసిన మొత్తం చెప్తానండి, నాకు తెలిసిన అన్నీ చెప్తాను, అన్నీ చెప్పగలనని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే కమ్యూనిస్ట్ని కాబట్టి. అక్కడికే వద్దాం సార్. ఈరోజు మనం చాలా నిజాలు పెడదాం. సో టైం వేస్ట్ చేయకుండా మీ గురించి కొత్తగా తెలుసుకునేదంటూ ఏమీ లేదు. చాలా పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే. ప్రత్యేకంగా మీ గురించి ఎంతకన్నా మేము ఎక్కువ చెప్పలేము. సరే, ఇక మనం లేట్ చేయకుండా ఫైటింగ్కి వెళ్దాం. అయితే మొదటిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులు పెడతా ఉన్నాయి, వేల కొద్దిగా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో మేము ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముక్తఖండంతో చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కూటమి మొత్తం అదే చెప్తా ఉంది. మరి ఒక పారిశ్రామికవేత్తగా ఈ 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు సాధ్యమా? అలాగే పరిశ్రమలన్నీ ఏపీ వైపు పరుగులు పెడతా ఉన్నాయా ఏంటి? అంటే ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రయత్నాల్లో ఏదో ఒక విధంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలి మన రాష్ట్రానికి అనే ఉద్దేశంతో పోరాడుతున్నారు. కానీ వస్తున్నాయి, చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కానీ మీరు అన్నట్లుగా 5 లక్షల ఉద్యోగాలు రాకపోవచ్చు ఈ 5 ఏళ్లలో, కానీ సుమారుగా 2 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా వస్తాయి. 2 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలానే పరుగులు పెడుతూ వస్తున్నాయి అని అంటున్నారు చూసారా, కొంచెం స్లోగా వస్తున్నాయి. ఎందుకంటే మనాళ్ళు ఏదన్నా ఇప్పుడు మెడికల్ కాలేజీలే చూసాం, ప్రైవేట్ ఫారం చేసేద్దాము అని అంటే ప్రైవేట్ ఫారం చేస్తే ఎవరన్నా వచ్చి తీసుకుంటే మా అధికారంలో రాగానే మేము లోపలేసేస్తానని జగన్ గారు డైరెక్ట్గా ప్రకటించడం వల్ల కూడా కొంతమంది భయపడుతున్నారు. అలా ఆ విధంగా భయపెడుతున్నటువంటి ఈ వైసీపీ పార్టీని కొంచెం స్లో చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం ఉంది. తొక్కేయాలి అని చెప్తున్నారు. ఆల్రెడీ 160 సీట్లు వచ్చిన పార్టీ 11 సీట్లు వచ్చిన వాళ్ళని 151 వచ్చిన వాళ్ళని ధీటుగా ఎదుర్కోలేకపోతుందంటారా? అంటే 11 మంది ఉన్న జగన్ అనేటప్పటికి కొంచెం 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి ప్రజల్లో బలం ఉంది. 31% ఓటింగ్ రావడం అంటే సామాన్య విషయం కాదు. 31 కాదు, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చినా సరే, మీరు ఎన్ని బెదిరింపులు బెదిరించినా సరే, మీరు 11 మందే ఉన్నారని చెప్పి అంటున్నారు సరే. కానీ ప్రజల్లో ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి ఆ సింపతిని మన పార్టీ తరఫున తిప్పుకోవడం కోసం, మీ పార్టీ తరఫున తిప్పుకోవడం కోసం మీరు తప్పదు, తొక్కేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియదు. ఒక పరిశ్రమ పెడితే వేలలో ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. మీరే ఒక పరిశ్రమ పెడుతున్నారు ఏపీలో. మీరు మన పార్టీ చూసో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఇంకొకరు చెప్పారని ఒక ఎంప్లాయీని పెట్టుకుంటారా, లేకపోతే స్కిల్ ఉన్న ఎంప్లాయీని పెట్టుకుంటారా? లేదండి, కొన్ని ఫ్యాక్టరీకి కొంతమంది ఇప్పుడు స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఒరిస్సా, బీహార్ తప్ప ఆ వేడిలో హీట్లో చేసే పరిస్థితి లేదు. అట్లానే తద్దిమా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు వస్తున్నాయి. దాంట్లో ఎవరు పనికి వస్తారో వాళ్ళనే పెట్టుకోవడం జరుగుతుంది. ఎవరిని పెట్టుకున్నా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి పేదవాడికి ఏదో సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి చేస్తారు. అట్లనే మా పశ్చిమ బెంగాల్లో మరి మేము పరిపాలించినటువంటి 35 సంవత్సరాల్లో అన్ఎంప్లాయీస్కి 400 నుంచి 700 వరకు వాళ్ళ పొజిషన్ బట్టి, వాళ్ళ ఫ్యామిలీని బట్టి, మెంబర్స్ని బట్టి ఇవ్వడం జరిగింది.
ఆ స్కీమ్ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో వస్తే అన్ఎంప్లాయీస్కి నెలకి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించే అవకాశం మన రాష్ట్రంలో కూడా రావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి. సార్ నేను ఎవరు అడిగిన ప్రశ్న ఒకటి అడుగుతాను సార్ మీరు ఫ్రాంక్గా సమాధానం చెప్పాలి. చెప్తానండి, నిజమే చెప్పాలా? నిజమే చెప్తానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ 3 పార్టీల్లో మీకు ఏ పార్టీ అంటే ఇష్టం? నాకు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం అండి. ఎందుకంటే ఎన్టీ రామారావు అంటే ఇష్టం. మెయిన్ ఆ మహానుభావుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి లాస్ట్ సినిమా వరకు, ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సినిమా వరకు నడిచినటువంటి శ్రీ దుర్గా కళామందిర్ కొన్నది కూడా నేను ఆ అభిమానంతో కొన్నాను. అందులో ఆయన గెస్ట్ హౌస్ ఉండేది. 83 వరకు ఆయన గెస్ట్ హౌస్లో ఉండేవారు, విజయవాడ అంటూ ఆడటం జరిగితే. కాబట్టి నాకు తెలుగుదేశం పార్టీతో, మా కమ్యూనిస్టులు కూడా 2 సార్లు కలిశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి సహాయపడి ఆ బూర్జో కాంగ్రెస్ పార్టీని ఓడించారు కాబట్టి మా కమ్యూనిస్టులు కూడా మద్దతు ఉంది కాబట్టి తెలుగుదేశానికి. తెలుగుదేశం అంటేనే నాకు ఈ 3 పార్టీల కల్లా ఇష్టం అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బూర్జువా పార్టీయా, పేదల పార్టీయా? ఇప్పుడు బూర్జో పార్టీ కింద లెక్కే అండి తెలుగుదేశం. ఇప్పుడు కూడా అభిమానం ఉందా మీకు? అభిమానం అంటే రామారావు పార్టీ, ఆయన 83లో పెట్టినటువంటి పార్టీ ఇంకా ఈ రోజు కూడా బ్రతికుందంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా బాగా చేస్తున్నారు కాబట్టి. అట్లానే ఏదో రోజున అంటే మా కమ్యూనిస్టులకు వచ్చేటప్పటికి మేము పోటీ చేసి గెలుచడం అనేది ఎలా ఉన్నా, ఎక్కడన్నా ప్రపంచంలో మా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే విప్లవాల ద్వారా, పోరాటాల ద్వారా వచ్చాం. కానీ ఈ దొంగ ఓటింగ్ ద్వారా, ఈ డబ్బులు కొన్ని ఓట్లేసే ఈ సిద్ధాంతాలతో మేము ఎక్కడ అధికారంలో రాలేదు కాబట్టి. కానీ ప్రస్తుత తాత్కాలికంగా జనానికి ఉపయోగపడుతున్నటువంటి టీడీపీ పార్టీ కాబట్టి టీడీపీ పార్టీ అంటే నాకు ఇష్టం అని నేను తెలియజేసుకున్నాను. మీ ఇంటర్వ్యూలో చాలా సార్లు విన్నాను నేను కమ్యూనిస్ట్ని అని చెప్తారు. సార్ ఒక్కసారి మీ చెయ్యిలా అనండి. ఆ చేతిలో మొత్తం కూడా కెమెరా జూమ్ చేయి, ఆ చేతిలో మొత్తం కూడా హిందూ సాంప్రదాయాలకు సంబంధించినవి. అలాగే మీరు బొట్టు కూడా పెట్టుకొని ఉన్నారు. అంటే కమ్యూనిస్టులు ఎవరు అలా ఉండరు కదా అంటే అని అనుకుంటాం. కానీ మేము చూసాం మోటర్ హనుమంతరావు గారండి, లావుబాల గంగాధరరావు గారండి, చంద్రరాజరావు గారండి, అలా చాలామంది నాయకుల ఇళ్ళకి కూడా నేను వెళ్ళేవాడిని. గిరిప్రసాద్ గారింటికి కూడా వెళ్ళేవాడిని నేను. వీళ్ళందరి ఇళ్ళల్లో కూడా దేవుడి ఫోటోలు ఉండేవి. కాబట్టి దేవుడు లేడనేది కాదు, ఉన్నాడా లేడో తెలియదు, కానీ మనం పూజించాల్సిన అవసరం లేదనేది ఒక సిద్ధాంతం తప్ప కమ్యూనిస్ట్ పార్టీల్లో పూజించకూడదు అని చెప్పేసి ఎక్కడ రాసిపెట్టి ఎక్కడ లేదు. మార్క్స్ గారు కూడా ఎక్కడ దేవుడు లేడని చెప్పేసి ఆయన కూడా ఎక్కడ చెప్పలా. ఎలా డెవలప్ అవ్వాలి, ఈ భారతదేశాన్ని ప్రపంచాన్ని ఎట్లా కలపాలి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పేసి ఎట్లా చేయాలి అనే ఉద్దేశంతో ఆయన రాసినటువంటి మార్క్స్ రాసినటువంటి ఆ సిద్ధాంతంలో కూడా దేవుడు లేడు అని చెప్పేసి ఎక్కడ అని చెప్పలేదని చెప్పేసి నేను తెలియజేస్తాను. సార్ మీ నోటుకుంట కమ్యూనిటీ సిద్ధాంతాలు 4 విధానం ఉంది సార్, ఒకసారి చెప్తారా? ఏంటండి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు? కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అంటే సమానత్వం, అంటే ఉన్నవాడు లేనివాడు అనే తేడా లేకుండా ఉండాలనేది సమానత్వం. మనం అట్లనే ప్రపంచ కార్మికులారా ఏకం కండి, అంటే ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఒకటైతే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి మన అందరం కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేది ఒకటి. అలానే విప్లవం వర్ధిల్లాలి అంటే ఈ దోపిడీ వ్యవస్థని ఏదో రోజున ఉన్నవాడు లేనివాడిని దోసుకునే రోజులు రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు సమానంగా బ్రతుకుతారు, ప్రతి వాళ్ళకి 4 ఏళ్లతోటి భోజనం వస్తుంది కాబట్టి. అలాంటి సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ పార్టీలో చిన్నప్పటి నుంచి ఒక దేశం కాడి నుంచి ఆ ఎర్రజెండా సిద్ధాంతాలు పెరిగాం కాబట్టి ఆ ఎర్రజెండా అంటే నాకు అంత అభిమానం. కానీ ఈ మధ్యలో వస్తున్న పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కమ్యూనిస్ట్ పార్టీ 100 మంది ఉండి 50 మంది దాంట్లో ఎర్రజెండా పట్టుకున్నా సరే చాలామంది తడుస్తారు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అంటే నాకు అభిమానం. అట్లానే 2004లో మనం 30 సంవత్సరాలు దుష్ట కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి ఆ పార్టీతోటి మనం కలిసి పోటీ చేయటం చాలా తప్పుగా భావిస్తున్నాం. మన కమ్యూనిస్ట్ పార్టీల నాయకులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఇది. ఎందుకంటే 2004కు ముందు మనకి 64 పార్లమెంట్లో సీట్లు ఉండేవి కమ్యూనిస్ట్ పార్టీలు. 64 మంది ఎర్ర చొక్కాలు వేసుకొని నిలబడితే తతిమ 543 మంది ఉచ్చబోసుకునేవాళ్ళు. 543 మందిలో మన 64 మంది పోతే తతిమ వాళ్ళందరూ ఉచ్చబోసుకునేవాళ్ళు ఈ 64 మంది నిలబడితే. అట్లాంటి పరిస్థితులు పోయి దుష్ట కాంగ్రెస్ పార్టీ 35 సంవత్సరాలు పరిపాలించిన ఆ పార్టీతో కలిసి
మనం పోటీ చేయడం అంటే చాలా చాలా అవమానం. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నోటా ఓటేసాను తప్ప ఎవరికి ఓటేయలేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది రికార్డ్ అవుతుంది సార్ కంపల్సరీ. డెఫినెట్లీ ఎందుకంటే అవ్వాల్సిందే. మీరు ఇప్పుడు నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్న మొత్తం కూడా రికార్డ్ అయ్యింది. ఎందుకంటే నేనేం తప్పు మాట్లాడుంటే నాకు కామెంట్ పెట్టండి. నా నెంబర్ కూడా 9347612999 9848112999. ఎందుకంటే ఉన్న వాస్తవాలు మాట్లాడేటువంటి కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి దమ్మున్న మొగాళ్ళం మేము కమ్యూనిస్టులు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ బెజవాడలో జరిగినటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో దేంట్లోనే మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నారా? నేను 67 నుంచి సుమారుగా 83 వరకు పాల్గొన్నా అండి. ఈ 85 వరకు పాల్గొన్నా. ఎందుకంటే 85లో మనం మళ్ళా 83లో రామారావు గారితో కలిసి పోటీ చేయబడడం పొరపాటు చేసాం మనం. అట్లనే 85లో మళ్ళీ నాదెళ్ల భాస్కర్ గారు పడేసిన టైంలో మళ్ళీ మనం రామారావుతో కలవడం ఇంకో పొరపాటు చేసాం. అదే కలిసి ఉండకపోతే ఇవాళ ప్రత్యామ్నాయం ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉండేవాళ్ళం నేను భావిస్తున్నాను. అది అయితే ఆ ఉద్యమం చాలు కదండి నేను చేసిన అప్పటి వరకు. సార్ అయితే ప్రస్తుతం రాజకీయాల్లో మరొక రాజధాని అంశం. జగన్ 3 రాజధానులు అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంటున్నారు. మరి ఇప్పుడైనా ఈ హామీ నెరవేరుస్తుందా? రాజధాని నిర్మాణం జరుగుద్దంటారు ఈ 2 ఏళ్లలో? డెఫినెట్ జరుగుద్దండి. ఎందుకంటే మొన్న బడ్జెట్లో మనకు అన్యాయం జరిగినా ఇండైరెక్ట్గా కొంత సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా ఈ మధ్య వస్తున్న పేపర్లో చూస్తే ఆ బడ్జెట్లో నిర్ణయించింది 3300 కోట్లు పోలవరం ఉంది, 1280 కోట్లు అమరావతి. చాలా అసంతృప్తితోటి నేను చాలా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పేసి మన వాళ్ళు పోగొట్టడం కూడా, ఎందుకంటే ఈ విధంగా వెనక నుంచి తీసుకురావచ్చులే అనే ఉద్దేశంతో ఇప్పుడు బడ్జెట్లో లేకపోయినా కానీ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఢిల్లీ వెళ్తే 10,000 కోట్లు మెట్రో విశాఖపట్నంకి ఇచ్చారు. అట్లానే ఇవాళ ఇంకా కొన్ని ప్రాజెక్టులు, సెంట్రల్ ప్రాజెక్టులు కూడా వాళ్ళు డైరెక్ట్గా మన ఆంధ్ర రాష్ట్రంకి సహాయ సహకారాలు అందిస్తుంది కనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్లో ఇస్తే అన్ని రాష్ట్రాలలో కూడా అడుగుతారనే ఉద్దేశంతో ఏంటో మరి మోడీ గారి తెలివితేటలు ఏంటో అనేది మాకైతే తెలియదు. కానీ ఆయన మేధావి కాబట్టి బడ్జెట్లో అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏదో పెద్దపేట ఇస్తారు. ఈయనకి అసలు కనీసం 2019లో డిపాజిట్లు కూడా రానటువంటి బీజేపీ పార్టీకి మరి మనం ఇక్కడ ఇన్ని సీట్లు ఇచ్చి 8 మందిని గెలిపించి 2 మినిస్టర్లు కూడా ఇవ్వడం జరిగిందంటే మనకి వాళ్ళు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తారని నేను అనుకుంటున్నాను. అందులో కొంత చంద్రబాబు గారి మీద మోడీ గారికి ఉన్నటువంటి వ్యతిరేకత అప్పుడు వాజ్పేయి గారి టైంలో ఉన్నటువంటి ఇది ఇంకా ఆయన మైండ్లో పెట్టుకున్నారేమోనని నాకు అనుమానంగా ఉందండి. ఇటీవల కొన్ని వార్తలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానిగా, మరి ఇక్కడ ముఖ్యమంత్రి లోకేష్ గారిగా కొన్ని లీక్స్ అనేవి వినపడ్డాయి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ చరిష్మా ఎవరికి ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారికా, లోకేష్ గారికా? కాదండి, చంద్రబాబు నాయుడు గారు బ్రతుకున్న నాళ్ళు ఆయన సీఎంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. దేశంలో మన భారతదేశంలో ఎవరు పరిపాలన ఉన్న సెంటర్లో ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేసే అవకాశం ఉందంటే చంద్రబాబు నాయుడు గారిని చూసే తప్ప లోకేష్ గారిను పవన్ కళ్యాణ్ గారిని చూసి కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రాధారంగా మిత్రమండలి రంగా గారి అనేది పేరుని తుడిచేయడం కోసం ఆయన వచ్చారు. ఆయన అదే ఉద్దేశంతో రాధాబాబు గారికి ఇవాళ వరకు కూడా ఏ పదవి ఇవ్వలేదంటే దానికి కారణం అదే అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అంతేగాని చంద్రబాబు నాయుడు గారే బ్రతికున్న ముఖ్యమంత్రి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రాన్ని ఇంకా అల్లకల్లోలం చేసేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలివిగలైనా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న మనిషి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బ్రతికున్న నాళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ లోకేష్ గారు కూడా పెరగాలి, ఆ స్టేజ్కి వెళ్ళాలి. అట్లానే 1 సంవత్సరం 2 సంవత్సరాలన్నా కాపులకి సీఎంగా ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఎందుకంటే మనం చూసాం 88లో రంగా గారు చనిపోయిన కాడి నుంచి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినా సరే కాపు ఓటింగ్ తోటి, కాపు అలాగే రాధారంగా మిత్రమండలి ఫ్యాన్స్ ఓటింగ్ తోటే మనం అధికారంలో రావడం జరిగింది. కాబట్టి మనం కాదు, కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎవరైనా సరే కేవలం రంగా గారు ఓటింగ్ తోటే అధికారంలో రావడం జరిగింది తప్ప కేవలం ఒక అగ్ర కులస్తులు, ఒక కులం సంబంధించిన వాళ్ళు సామాజిక వర్గానికి, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వేసిన ఓట్లతోటే ఈ రాష్ట్రంలో అధికారంలో రాలేదు. కేవలం రాధారంగా మిత్రమండలి రంగా గారి పేరుతోటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఎప్పుడు వచ్చినా సరే. అలానే జగన్ గారి పార్టీ వచ్చిందన్నా కూడా మరి 2019లో
కేవలం రాధారంగ మిత్ర మండలి కాపు ఓటింగ్ తోటే ఆయన కూడా అధికారంలోకి వచ్చారని తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకాలు ఇవ్వడానికి చాలా అప్పులు చేయాల్సి వచ్చింది. మరి వీళ్ళు సూపర్ 6 పథకాలు ప్రవేశపెడుతున్నారు, అంతకు మించి ఎక్కువ హామీలు ఇచ్చారు. అవునండి. మరి వాళ్ళు రూపాయి ఇస్తే వీళ్ళు ₹2 ఇస్తున్నారు. దీనివల్ల అప్పుల పాలు కూడా ఎక్కువ అవుతుంది. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజధాని కట్టడం, పోలవరం కట్టడం ఇవన్నీ సాధ్యపడుద్ది అంటారా? సాధ్యపడుతుంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు కానివ్వండి, 19 నుంచి 24 వరకు జగన్ గారు చేసిన అప్పు కానివ్వండి, ఇంకా ఎక్కువ చేశారు ఆయన. 14 నుంచి 19 వరకు కన్నా 19 నుంచి 24 వరకు ఎక్కువ అప్పు చేశారు. అంటే ఇప్పుడు 19 నుంచి 24 చేసిన అప్పుల కన్నా కూడా చంద్రబాబు నాయుడు ఈ 2 ఏళ్లలో ఎక్కువ చేశారంట. 2 లక్షల కోట్లు చేశారు. ఇప్పటికి 2 లక్షల కోట్లు చేసినా మన అకౌంట్స్ గవర్నమెంట్ బ్యాడ్ అకౌంట్స్ అవ్వకుండా ఉండటం కోసం ఆ వడ్డీలు కిస్తీలు కట్టడానికి ఆ 2 లక్షల కోట్లు సరిపోయింది. కానీ మనకు ఉన్నటువంటి బడ్జెట్లో వస్తున్నటువంటి డబ్బు అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి వేరే సపరేట్ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి ఈ ఏది ఎలా ఉన్నా సరే ఈ రాష్ట్రం డెవలప్ చేయడానికి డెవలప్ అవుద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను.